వామ్మో! వాన కొడతనే ఉన్నది గదా! వానదేవుడా ఇగ జాలు వానదేవుడా ఇగ జాలు. ఇగ జర శాంతించు తండ్రి శాంతించు, శాంతించు, శాంతించు అన్న కాడికత్తాంది. పట్నంలా ఎక్కువ వాన లేదు గానీ ఊర్లల్లనైతే అబ్బా! ఒగ సంపుడు సంపుతుందా అసలు. వానలు పడితే పడని మంచిదే గానీ జనానికి గోసైతుంది. ఇండ్లు మునిగిపోతున్నాయి. రోడ్లు కనబడకుంటయినయి. ఊర్లకు వరద నీళ్ళల్లో ఇరుకపోయినయి. అసలు ఆళ్ళ గురించి తలుసుకుంటా అంటేనే పానం షివుక్కుమంటుంది నాకైతే. పారి అసలు ఈ వాన ఇంకెన్నొద్దులు గిట్లుంటుందో అరుసుకొని అట్లట్లా ప్రాజెక్టుల పూట కూడా పోదాం పాండ్రి మరి. ఏడ చూడు నీళ్ళే నీళ్లు ఈడాడని కాదు వానదేవుడు అంతటా జర గట్టిగానే అరుచుకుంటుండు. బంగాళాఖాతంలో ఏదో పీడనమాట కదా, ఆ పీడనం చేయబట్టి వానదేవునికి కిరిమిలేసినట్టున్నది. ఇంకేమున్నది గిట్ల దంచుతనే ఉన్నాడు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు అలుగు తురుకుతున్నాయి. ఆదిలాబాద్ రంగాల కామారెడ్డి మంచిర్యాల పెద్దపల్లి గిట్ల చాలా జిల్లాలలో వాన ఆగమాగం చేసిందోళ్ళ ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. చిన్న చిన్న ఊర్లకు తొవ్వలు బంద్ అయిపోయినాయి, చెరువు కట్టలు దిగిపోయినాయి, చిన్న వంతెనలు కూలిపోయినాయి అట. పాపం కొందరైతే వరదలు ఇరుక్కుపోయారు, వానలు దక్కించుకునేందుకు సాహసాలు చేసిరు. ఇక కార్లు బండ్లు కూడా నీళ్ళలో ఈతలు కొట్టిన వల్ల బొగ్గుబాయిల కాడ కూడా అవస్థనే అయింది. ఓపెన్ కాస్టులలో బొగ్గును తీయలేదట, ఎందుకు వచ్చింది తిప్పలా అనుకుంటా. ఇక ఇంకో దిక్కు ప్రాజెక్టులు అయితే పొంగి పొలుతున్నాయి. కడెం ప్రాజెక్టుకు మీద బాజుకెళ్ళి మస్తు వరద నీళ్ళు వచ్చినాయి. గేట్లు అయితే కిందికి పంపుతుర్రు. చుట్టుముట్టున్న ఊరు జనాలు జర పైలంగా ఉండాలని ఆఫీసర్లు చెప్తురు. ఇటు నాగార్జున సాగర హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తిరు. ఆగ చూడు నీళ్ళు ఎట్లా పోతున్నాయో. ఇక మన తెలంగాణ జలపాతాలకు కొత్త అందం వచ్చింది. కొండలు గుట్టలకెళ్ళి నీళ్లు వారుతుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలనే చాలతలేవు. ఇక మోకా జనం కూడా ఈ ప్రాజెక్టుల కాడికి జలపాతాల కాడికి వచ్చి నీళ్ళని చూసుకుంటే సంబరపడుతురు. అన్నట్టు ఇంకో మూడొద్దులు పెద్దవాళ్ళనే ఉంటాయట. ఉరుములు మెరుపులు పిడుగులు కూడా ఉన్నాయట. వాతావరణ శాఖలు గట్టిగానే చెప్తురు. ఈసారి మాత్రం వాళ్ళ లెక్క తప్పదట, నమ్మచ్చట్నుల్లా. అందుకే ఎందుకన్నా మంచిది జర పైలంగా ఉండాలి మీరు ఇట్లా.